కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పేదల పక్షపాతి అని కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం బాటసింగారంలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ పాలకవర్గం చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గత 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ ఎలాంటి న్యాయం చేయలేదని సీతక్క విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటగా చెప్పిన విధంగా రైతుల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద, సీఎం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, మరి ఈ యొక్క కేబినెట్ మీద, ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు, తిడుతా ఉన్నారు, అబద్ధాలతోటి దుష్ప్రచారం చేస్తూ మరి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. ఇక నిన్న మొన్న 1000 ఎలుకలు తిన్న ఏనుగు తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 ఏళ్లలో ఏకకాలంలో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఊళ్ళకి వచ్చి ధర్నాలు మొదలు పెడుతున్నారు, మరి డ్రామాలు మొదలు పెడుతున్నారు. మరి 10 ఏళ్లలో ఒక్క రోజన్నా మీకు ఏకకాలంలో కనీసం 1,00,000 మీరు చేసేటువంటి ఆలోచన 2 లక్షలు కాదు 1,50,000 ఏకకాలంలో చేసిరా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీములు తీసుకొచ్చి పని చేస్తూ ఉంటే మరి ఏడుపు గొట్టులాగా తయారై ప్రతి దాని మీద ట్రోల్స్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము, మరి దాని ద్వారా ఆనందం పొందుతూ ఉన్నారు. నేను ఇదే అడుగుతున్నా, ఈ బీఆర్ఎస్ నాయకులను మరి మీకెందుకు రైతులను ఆదుకోవాలని రాలేదు? మీకెందుకు ఆలోచన వడ్లకు సరే మేము సన్న వడ్లకు ఇస్తాను, మరి మీరు సన్నవి కానీ దొడ్డు కానీ ఒక్క గింజకు కూడా ఎందుకు మరి మీరు బోనస్ ఇవ్వాలని ఆలోచన రాలేదు? కనీసం మద్దతు ధర కోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఉద్యమాలు జరుగుతుంటే మరి మోడీ పంచన ఉన్నారు తప్ప మరి మీరు ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు గూడు గుడ్డ నీడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చెందాలని కోరుకునే పార్టీ. రైతులకు మాటిస్తా ఉన్నా, రైతులను మోసం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం గద్ద దింపడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులని రోడ్డు మీద పడకుండా రైతు సంక్షేమ ధ్యేయంగా రైతు కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఈరోజు మేమందరం ప్రమాణం చేస్తా ఉన్నాం. మేమందరం వీటికి వచ్చింది చేస్తా ఉన్నాం. రైతు సంక్షేమాన్ని కోరుకున్నటువంటి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం, మీకు భరోసా ఇస్తున్నాం, మీకు బాధ్యతగా ఉంటాం. ప్రతి ఒక్కరు ఈరోజు మాట ఇస్తున్నాం. మా భారతవర్గం అంతా మీరు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్న మార్కెట్కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాల చరిత్ర విధంగా మార్కెట్ గట్టపోతామని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు